Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన అగ్ని ప్రళయం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. నిజాంపేట ప్రధాన రహదారిపైన ఉన్న వ్యాపార సముదాయాలలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నివాస వాణిజ్య ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వెనుక పెను కలకలాన్ని రేపింది. నిజాంపేట మెయిన్ రోడ్డు పక్కన వరుసగా ఉన్న ఫర్నిచర్ దుకాణాలలో మంటలు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. ఫర్నిచర్ తయారీలో వాడే ఎండుకలప, స్పాంజులు, కెమికల్ గ్లూ, కుషన్లు వంటి వస్తువులు అక్కడ ఉండడంతో అగ్నిదేవుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒక దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో 5 దుకాణాలకు విస్తరించాయి. మంటల ధాటికి దుకాణాలలోని సామాగ్రి అంతా కూడా కళ్ళ ముందే బూడిదైపోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కో షాపులో సుమారు 3 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 18 నుంచి 20 లక్షల రూపాయల వరకు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. ఇక ప్రమాద సమాచారం అందుకున్నటువంటి వెంటనే బాచుపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. 4 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు, నివాస గృహాలకు విస్తరించకుండా ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పింది. లేదంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కానీ ఈ దుకాణాలలో కనీస అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించరా లేదా అన్నది ఈ కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్ టీం సహాయంతో నమూనాలను సేకరించి అసలు కారణాన్ని త్వరలోనే బయటపెడతామని పోలీసులు పేర్కొన్నారు. ఇక మరోవైపు నిజాంపేట వాసులు ఈ వరుస అగ్ని ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో మరో ప్రమాదం జరగడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇరుకైన రోడ్లు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలు తమ ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి విద్యుత్ వ్యవస్థలను సమీక్షించాలని, నిబంధనలను ఉల్లంఘించే షాపులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఇంకెన్ని ఆస్తులను బూడిద చేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.